నమస్తే వెల్కమ్ టు ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు ఎన్ఆర్ఐకి అరుదైన గౌరవం దక్కింది. మిచిగన్ రాష్ట్రానికి చెందిన సన్నీ రెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్గా ఎన్నికయ్యారు. 8 సంవత్సరాలు ఆయన ఈ పదవిలో కొనసాగబోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున భారీ మెజారిటీతో సన్నీ రెడ్డి విజయం సాధించారు. సన్నీ రెడ్డి ప్రస్తుతం అమెరికా తెలుగు సంఘం ఆటాలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా సేవలందిస్తున్నారు. ఆయన వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల పలువురు ఎన్ఆర్ఐలు శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ ఆధ్వర్యంలో మెమోరియల్ సేవ నిర్వహించారు. ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా నిస్వార్థంగా దేశం కోసం పనిచేశారని పలువురు కొనియాడారు. ఆర్థిక సంస్కరణతో దేశంలో అభివృద్ధి బాటలు పరిచారని కొనియాడారు. ఆయన ప్రధానమంత్రిగా అమలు చేసిన ప్రపంచీకరణ విధానాలతో నేడు దేశ ప్రజలందరూ అభివృద్ధి ఫలాలు ఆస్వాదిస్తున్నారని గుర్తు చేశారు. భారత మాజీ ప్రధాని, ఆర్థిక మార్గదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ న్యూజెర్సీ ఎడిసన్లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో నిర్వహించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్, ఇండో అమెరికన్ కల్చర్ సొసైటీ, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో మెమోరియల్ సేవ నిర్వహించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సెలబ్రేటింగ్ హిజ్ లైఫ్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలను ప్రవాసులు గుర్తు చేసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారతదేశాన్ని ప్రపంచీకరణ సూత్రాన్ని పాటిస్తూ సరళీకృత ఆర్థిక విధానాలతో అభివృద్ధి వైపు పరుగులెత్తించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రపంచంలోనే అరుదైన రాజకీయవేత్తగా నిలిచారని పలువురు కొనియాడారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా నిస్వార్థంగా దేశం కోసం పనిచేశారని ప్రశంసించారు. ఆర్థిక సంస్కరణలతో దేశంలో అభివృద్ధి బాటలు పరిచారని కొనియాడారు. ఆయన ప్రధానమంత్రిగా అమలు చేసిన ప్రపంచీకరణ విధానాలతో నేడు దేశ ప్రజలందరూ అభివృద్ధి ఫలాలు ఆస్వాదిస్తున్నారని గుర్తు చేశారు. అమెరికాలోని అట్లాంటాలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ AAA ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో మొట్టమొదటి ఈవెంట్ అయిన సంక్రాంతి వేడుకలకు తెలుగువారి కుటుంబ సభ్యులతో తరలివచ్చి సందడి చేశారు. ఇక నోరూరించి ఆంధ్ర వంటకాలు అందరి మన్ననలు పొందాయి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ AAA ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో మొట్టమొదటి ఈవెంట్ అయిన సంక్రాంతి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో సంక్రాంతి 2025 సంబరాలు ప్రారంభించారు. అట్లాంటా చాప్టర్ ప్రెసిడెంట్ కమల్ బరవతుల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సాయి చంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు 2500 మందికి పైగా ప్రవాసులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి సందడి చేశారు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా సంక్రాంతి వేడుకల్లో ప్రఖ్యాత సంగీత దర్శకుడు కోటి లైవ్ ఇన్ కాన్సర్ట్ కి అనూహ్య స్పందనొచ్చింది. కోటి తన టీంతో కలిసి చక్కటి సూపర్ హిట్ పాటలు పాడారు. ఈ మ్యూజిక్ షో ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసింది. యువ టాలెంటెడ్ చిన్నారులు తమ సాంస్కృతిక ప్రదర్శనతో అందరినీ అలరించారు. ఇక డాన్స్లు, చప్పట్లు, కేకలతో సభ ప్రాంగణం మారుమోగింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. భోగిపళ్ళు, పిల్లల సంప్రదాయ వేడుకలు, విచిత్ర వేషాధారణ, అలాగే డ్రాయింగ్, పతంగుల తయారీ, క్విజ్, ముగ్గుల పోటీలు, విందు వినోదాలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. సాంస్కృతిక స్టాల్స్ అయిన బొమ్మల కొలువు, రంగోలీ, మెహందీ, భోగిపళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు బిజినెస్ స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పసందైన విందు భోజనం అందించారు. 45కు పైగా వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. నోరూరుంచి ఆంధ్ర వంటకాలు అందరి మన్ననలు పొందాయి. లీడర్షిప్ లో అందరు యువత ఉండి ముందుకు నడిపించడం విశేషం. అమెరికాలో తెలుగు సంస్కృతిని ప్రోత్సహించాలి అనే లక్ష్యంతో కల్చర్ ఎట్ కోర్ అనే ట్యాగ్ లైన్ తో AAA సంస్థను స్థాపించినట్టుగా సభ్యులు పేర్కొన్నారు. తెలుగు పండగలు, సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ప్రణాళికలు రచించి ప్రోత్సహించిన సంస్థ వ్యవస్థాపకులు హరి మోటుపల్లికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక సంస్థ తరపున చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి అమెరికాలోని చార్లెట్ నుండి స్పందించారు. భక్తుల తొక్కిసలాటలో 6 మంది చనిపోవడం, 60 మందికి పైగా ఆసుపత్రుల్లో చేరడం చాలా బాధాకరమని అన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలన్నారు. చనిపోయిన కుటుంబంలో ఒకరికి టీటీడీలో ఉద్యోగం ఇవ్వాలని నాగార్జునరెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. నేను అమెరికాలోని చార్లెట్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగార్జునరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు అండ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఏపీ. నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తిరుమల తిరుపతి చరిత్రలోనే ఇటువంటి ఘోర సంఘటన ఎన్నడూ ఎప్పుడు జరగలేదు. వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వారం ద్వారా పోతే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు రావటం, దర్శించుకోవడం, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు కూడా ముందు చూపుతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయడం జరుగుతూ ఉండేది. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం ఈరోజు 6 మంది చనిపోవడము, దాదాపు 60 మంది ఆసుపత్రుల పారులో చికిత్స పొందుతుండడం, నిజంగా ఇదంతా ఎవరు బాధ్యత వహించాలి? ఈ పోయిన ప్రాణాలు తీసుకురాలేమో. ఈ జరిగిన సంఘటన వల్ల తిరుమల దేవస్థానానికి అప్రతిష్ట పాలు కావడం జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరి ఈవో శ్యామలరావు గారు, మరి ముఖ్యంగా చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన మాటల్లోనే చెప్తా ఉంటే ముందుగా ఇట్లా జరుగుతుందేమో అని నేను అనిపించింది అని చెప్పేసి ఆయన చెప్పడం, దీనికి నిజంగా చెప్పాలంటే ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. గతంలో కూడా గోదావరి పుష్కరాల్లో 21 మంది చనిపోవడం, మరి గుంటూరు వినుకొండలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంటే అప్పుడు కూడా చంద్రబాబు గారు వల్లనే దాదాపు 15 మంది వినుకొండ గుంటూరులో కూడా తొక్కిసలాటలో చనిపోవడం. ఈరోజు ఒక భక్తులు ఎంతో పవిత్రంగా వచ్చి దేవుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. దీని అన్నిటికీ బాధ్యత ప్రభుత్వానిదే. మరి ముందు చూపుతో వాళ్ళకి సెక్యూరిటీ కానీ వాళ్ళ భద్రత కానీ కల్పించకుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా పరామర్శించడం కూడా జరిగింది. మరి ఆయన కూడా డిమాండ్ చేశారు, చనిపోయినటువంటి వారికి 50 లక్షల రూపాయలు, ఆసుపత్రిలో ఉన్నటువంటి వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నేను మరీ ముఖ్యంగా కోరుకుంటున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయినటువంటి కుటుంబాలకు వారికి వాళ్ళకు దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి. ఎంత మనం చేసినా పోయిన వారు రారు కాబట్టేసి మరి అంతకుముందు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ లడ్డు అని చెప్పేసి జంతువుల కొవ్వులు మాంసాలు తీసుకుని ఈ నెయ్యి లడ్డు తయారు చేస్తున్నారని చెప్పేసి మన తిరుమల పవిత్రతనే అంతర్జాతీయ స్థాయిలో మనకు అవమానం కలిగించే విధంగా దేవునితో ఆడుకోవద్దు అని చెప్పేసి ఆనాడు మన చైర్మన్లుగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్పడం కూడా నీటిలో మునిగి కోనేరులో మునిగి వాళ్ళు కూడా దేవుని మీద వాళ్ళు చెప్తూ మేము ఏదన్నా పొరపాటు చేసే ఉంటే మా వంశాలు మేము ఉండము అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టేసి ఇవన్నీ కూడా దేవునితో ఆడుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి వల్లనే జరిగిందని చెప్పి గతంలో వరదలు వచ్చినా అదే విధంగా చెప్పడము, కరెంటు ఛార్జీలు పెంచినా అదే చెప్పడము, ఏది జరిగినా కూడా ఆయన వల్లనే జరుగుతూ ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఎవరి వల్ల జరిగింది చెప్పండి మీరే. ఇది కూడా జగన్ మీదనే పెడతారా? మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన ఈ సంఘటనను ఖచ్చితంగా బాధ్యత వహించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక ఎస్పీని మరి అదేవిధంగా శ్రీధర్ గారిని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌతమి గారిని బదిలీ చేయడమే కాదు, మరి సస్పెండ్
ఈమె హర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేయడం, తిరుమల తిరుపతి డిఎస్పి రమణ కుమార్ను సస్పెండ్ చేయడమే కాదు, దీనికి బాధ్యత అయినటువంటి ఈఓ గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అందరినీ కూడా అక్కడి నుంచి సస్పెండ్ చేయడము, అక్కడి నుంచి బదిలీ చేయడం చేసి ఖచ్చితంగా మళ్ళీ గతంలో ఇటువంటి ఎప్పుడు జరగకుండా చేయాలి. ఇది కేవలం రాజకీయం కాదు. ఎల్లో మీడియాలో ఈ గతంలో ఎన్నో చర్చలు పెట్టి డిబేట్లు పెట్టి చెప్తున్నటువంటి ఎల్లో మీడియాలు ఈ రోజు దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు పూర్తి స్థాయిలో జరపడం లేదు? ఇది సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇది ఇవాల్టి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV.